మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది? వాట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? మనం ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి పోయే ముందు క్వాడ్రాటిక్ పోలినామియల్ గురించి చూద్దాం. క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటే ఏంది అంటే ఏ పోలినామియల్ అది డిగ్రీ 2 అనే దాన్ని మనం క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటాం. అంటే ఎట్లుంటుంది? అది ax² + bx + c లాగా ఉంటుంది, వేర్ a is not equal to 0. సో ఇట్లాంటి దీన్ని ఏమంటాం? క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటాం. మరి ఈక్వేషన్ అంటే ఏంది? సో ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కొన్ని టర్మ్స్ ఉంటాయి, రైట్ సైడ్ కొన్ని టర్మ్స్ ఉంటాయి అన్నట్టు. సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇలా ఉంటుంది, దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ ఈ యూనిట్లో మనము ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇవన్నీ ఒక వీడియోలో రావు, వేరు వేరు వీడియోలు వస్తాయి. మొత్తం అన్ని వీడియోస్ కంప్లీట్ అయ్యే వరకు ఇంట్రడక్షన్ ఈ వీడియోలు చూస్తాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది అది కూడా ఈ వీడియోలో చూస్తాం. సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సొల్యూషన్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై కంప్లీటింగ్ ది స్క్వేర్, క్వాడ్రాటిక్ ఫార్ములా, నేచర్ ఆఫ్ ది రూట్స్, ఇవన్నిటి గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం, మీకు ఎంత అర్థమైంది అన్నదానికి ఒకటి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? మీరు చూడండి, పాజ్ చేసి చూడండి, ఆన్సర్ నోట్ చేసుకొని కామెంట్ చేయండి. సో ఓకే, అదేవిధంగా ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చిన, ఇన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c ఈక్వల్ టు 0, ది వాల్యూ ఆఫ్ a షుడ్ బి. సో ఏ వాల్యూ ఏంటిది అని అనుకుంటారో ఇది కూడా మీరు ఆన్సర్ చేసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ గ్రాఫ్ ఆల్రెడీ మనం చేసినాం పోలినామియల్స్ లోపల, ఇది ఈ విధంగా ఉంటుంది. ఓకే, మరి ఎక్కడ వేర్ వి యూజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్? ఒకటి శాటిలైట్ డిష్ మేకింగ్లో చూస్తాం, అంటే పాత్ ఆఫ్ ఏ రాకెట్. సో ఇవన్నిట్లలో కూడా మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ను మనము యూజ్ చేస్తాం అన్నట్టు. ఇవన్నిటిని కూడా ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ కూడా ఉన్నాయి. సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకోబోయే ముందుగా నేను మీ ఆనంద్ కోటిచింతల, ఆనంద్ మ్యాథ్స్ క్లాస్కు స్వాగతం. చెక్ చేయమంటున్నాడు, గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది. ఇక్కడ ABCR రియల్ నెంబర్స్, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇచ్చింది మరి ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉన్నదా లేదా మనం చెక్ చేయాలి. చెక్ చేసి అలా ఉంటేనేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, లేకపోతేనేమో కాదు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏంటి, x+1² ఈజ్ ఈక్వల్ టు 2 × x - 3. ఇక్కడ x+1² మనం ఏం చేయాలి? సో ఇక్కడ ఏం చేయాలి, దీన్ని విడగొట్టాలి. అంటే ఇది ఎట్లున్నది, a + b² లాగా ఉంది. అంటే ఎట్లా రాయొచ్చు, a² + 2ab + b² లాగా రాయొచ్చు. అంటే సో x+1² అనేది ఏమవుతుంది మనకంటే, రాద్దాం, x+1² ఈజ్ ఈక్వల్ టు x² + 2x + 1 అవుతుంది. సో నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ ఉన్నది 2 × x - 3 ఉంది కదా, ఇది ఏమవుతుంది, రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 × x 2x - 2 × 3 6. సో మనం ఇది రాసుకుంటే x+1² ఈజ్ ఈక్వల్ టు 2 × x - 3 మనం రాస్తే దీని బదులు ఏం రాయొచ్చు, x² + 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 2x - 6 రాసుకోవచ్చు. ఇవన్నీ ఒక సైడ్ తెచ్చుకుంటే మనము x² + 2x + 1 - 2x + 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది రాసుకుంటే మనం x² + 2x - 2x బికమ్స్ 0 + 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం దీన్ని కంపేర్ చేయాలి, ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉందా లేదా. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు, x² + 0 × x + 7 ఈజ్ ఈక్వల్ టు 0 లాగా రాసినాం అనుకోండి. సో ఇక్కడ కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు ఏముంది, మనకు 1 ఉంది, b ఈజ్ ఈక్వల్ టు అక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏం లేదు, 0 ఉంది కాబట్టి 0, c ఈజ్ ఈక్వల్ టు 7. సో కండిషన్ మనకు b 0 కావచ్చు, c 0 కావచ్చు, మనం a అనేది 0 కావద్దు. కాబట్టి మన గివెన్ ఈజ్ ఏ, దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్
ఈజ్ quadratic equation. Okay, given equation is quadratic equation. Next problem చూద్దాం. So x minus 2 into x plus 1 is equal to x minus 1 into x plus 3. ఒక్కొక్కటి చూద్దాం. అంటే లెఫ్ట్ సైడ్ చూద్దాం. x minus 2 into x plus 1 మల్టిప్లై చేసినాం అనుకోరి. xతో రెండింటిని చేస్తే x స్క్వేర్ ప్లస్ x అవుతుంది. -2తో చేస్తే -2x -2 అవుతుంది. సో దీన్ని రాసుకుంటే మనం x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ x -2x ఏమవుతుంది? -x -2 అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు చూస్తే x -1 ఇంటూ x ప్లస్ 3. సో చేస్తే xతో చేస్తే x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 3x -1తో చేస్తే -x -3. ఓకే, ఇక్కడ x స్క్వేర్ 3x - x అంటే 2x -3 మనం రాసుకుంటే x -2 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x -1 ఇంటూ x ప్లస్ 3 కదా. దీని బదులు రాస్తే x స్క్వేర్ -x -2 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x -3. అన్నీ లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే మనకేమవుతుంది? x స్క్వేర్ -x -2 ఇటు వస్తే -x స్క్వేర్ -2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ x స్క్వేర్ -x స్క్వేర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ ఏముంది? x స్క్వేర్ ఇది 0 అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది? -x -2x -3x -2 ప్లస్ 3 అంటే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎట్టున్నది? ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c is equal to 0. Therefore, this is not a quadratic equation. Okay, x square plus 3x plus 1 is equal to x minus 2 whole square. So okay, ఇది చూద్దాం సొల్యూషన్. సో ఇటువైపు చూసుకుంటే అయిపోతుంది. x -2 హోల్ స్క్వేర్ను మనము ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. ఇది a - b హోల్ స్క్వేర్ లాగా ఉంది. అంటే x స్క్వేర్ -4x ప్లస్ 4 అవుతుంది. సో ఇప్పుడు రాసుకుంటే x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x -2 స్క్వేర్. సో రాస్తే x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ -4x ప్లస్ 4. సో అన్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఇటువైపు వస్తే -x స్క్వేర్ -4x అయిందా ప్లస్ 4x అవుతుంది. ప్లస్ 4 -4 ఇటు ఏం లేవు కనుక ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ -x స్క్వేర్ 0 అవుతుంది. ఏం మిగిలింది ఇంకా మనకు? ఇది 3x 4x వచ్చేసి 7x ప్లస్ 1 -4 అంటే -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్లుంది? దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా లేదు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ x స్క్వేర్ లేదు ఇక్కడ మనకు, కాబట్టి దేర్ ఫోర్ దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. x plus 2 whole cube is equal to 2x into x square minus 1. సో మనం x plus 2 whole cube అని చూద్దాం. సో ఇది చూడాలంటే మనకి ఏం రావాలి? a plus b whole cube చూసుకుంటే a cube 3a square b ప్లస్ 3ab square ప్లస్ b cube లా ఉంటుంది కదా. సో ఇలా ఇట్లనే విడగొడితే మనకేమవుతుంది? ఇది x cube ప్లస్ 3 ఇంటూ x స్క్వేర్ ఇంటూ 2
ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ అవుతుంది. సో అయితే ఎక్స్ క్యూబ్ 3 ఇంటూ 2 6x స్క్వేర్ 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అంటే ఎంత అవుతుంది 12x 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. సో నెక్స్ట్ ఇది చూద్దాం 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 2x క్యూబ్ అవుతుంది. 2x ఇంటూ మైనస్ 1 ఏమవుతుంది 2x అవుతుంది. సో మనం రాస్తే x ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇది ఏమైంది దీని బదులు ఏం రాసుకోవచ్చు ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైంది 2x క్యూబ్ మైనస్ 2x. సో ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకపోతే ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8 ఇటు వస్తే మైనస్ 2x క్యూబ్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది అక్కడ మైనస్ 2x క్యూబ్ ఉంది కాబట్టి అక్కడ ఏమవుతుంది మైనస్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ 6x స్క్వేర్ ఉంది అక్కడ ఏం లేదు ప్లస్ 6x స్క్వేర్ 12x ప్లస్ 2x 14x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి మనకు ఎక్స్ క్యూబ్ ఉంది కానీ మనకు ఎక్స్ స్క్వేరే ఉండాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు మనం ఏం చేయాలి వీటిని ఈక్వేషన్ లాగా రాయాలి అంతే. సొల్యూషన్ తర్వాత చూద్దాం. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. First, the area of a rectangular plot is 528 meters square or square meters. The length of the plot is 1 meter more than twice its breadth. We need to find the length and breadth of the plot. Okay. సో ఇక్కడ మనం చూసినాం ఒక సిచ్యువేషన్ ఉంది దానికి తగ్గ ఈక్వేషన్ను మనం రాయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు సో ది ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇచ్చిండు మనం రాసుకుందాం. ది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ ఈక్వల్ టు 528 మీటర్ స్క్వేర్. ఓకే, ఇది ఇచ్చేసిండు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకు లెట్ ద breadth ఆఫ్ ద ప్లాట్. సో ఇది ఇవ్వలే, మనం ఏమనుకుంటున్నాం దీన్ని ఎక్స్ మీటర్స్ అనుకుంటున్నాం, ఎక్స్ మీటర్స్. సో అప్పుడు ఏమవుతుంది లెంత్ ఏమవుతుంది 1 more than twice of its breadth అన్నాడు కాబట్టి దెన్ ద లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2x ప్లస్ 1 అవుతుంది. అంటే 1 more than twice. ట్వైస్ అంటే ఏం చేయాలని చెప్పి నేను మీరు 2తోని మల్టిప్లై చేయాలి. సో మోర్ దెన్ అంటే యాడ్ చేయాలి. 1 more than అన్నాడు కనుక 1 యాడ్ చేయాలి. కాబట్టి లెంత్ ఎంత అవుతుంది 2x ప్లస్ 1. సో ఇక్కడ ఏరియా ఇచ్చిండు కాబట్టి ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఎంత అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఏమేమి ఇచ్చిండు రాసుకుందాం. ఇక్కడ ఏరియా ఎంత 528 ఈజ్ ఈక్వల్ టు లెంత్ అంటే 2x ప్లస్ 1 ఇంటూ బ్రెడ్త్ అంటే x. ఇక్కడ రాసుకుంటే 528 ఈజ్ ఈక్వల్ 2x ఇంటూ x 2x స్క్వేర్ ప్లస్ x. సో షిఫ్ట్ చేస్తే మనం బోత్ సైడ్స్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 528 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎట్టుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్
ax square plus bx plus c is equal to 0. The product of two consecutive positive integers is 306. We need to find the integers. సో ఇక్కడ మనకేమి ఇచ్చిండు, ప్రొడక్ట్ ఆఫ్ కన్సెక్యూటివ్ ఇంటీజర్స్ ఇచ్చిండు, పాజిటివ్ ఇంటీజర్స్. కాబట్టి మనం సొల్యూషన్ లెట్ ద ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సే. కన్సెక్యూటివ్ అన్నాడు కాబట్టి మనకు ఎప్పుడు నెక్స్ట్ 1 యాడ్ అవుతుంది. ఓకే, ది నెక్స్ట్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. సో ఒక 1 యాడ్ అవుతుంది అన్నట్టు. సో ప్రోడక్ట్ అన్నాడు కదా, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, 306 ఇచ్చిండు. సో మనం ఏం ప్రోడక్ట్, ఈ రెండింటి ప్రోడక్ట్. దేర్ఫోర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 306. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 306. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎట్లా, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c is equal to 0. Rohan's mother is 26 years older than him. The product of their ages after 3 years will be 360 years. We need to find Rohan's present age. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, రోహన్స్ మదర్స్ ఏజ్ అనేది రోహన్స్ ఏజ్ కన్నా 26 ఇయర్స్ ఎక్కువ అని చెప్పిండు. సో సొల్యూషన్ let Rohan's age is equal to x years. సో మనం తెలియదు కాబట్టి x years అనుకున్నాం. అన్నోన్స్ని మనం వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఎక్స్తోనే. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈజ్ మదర్స్ ఏజ్, ఇది ప్రజెంట్ ఏజ్, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 26 ఇయర్స్ మోర్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్. ఓకే, సో ఏమంటే ఆఫ్టర్ 3 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏమవుతుంది ఏజ్కు అంటే, ఆఫ్టర్ అన్నాం కాబట్టి 3 అనేది యాడ్ అవుతుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్, సో రోహన్స్ ఏజ్ అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడున్న దానికి 3 అనేది యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ ఉంది, నెక్స్ట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. సో వాళ్ళ మదర్ ఏజ్ కూడా ఏమవుతుంది, ఆమెకు కూడా సేమ్ ఇప్పుడున్న దానికి మళ్ళీ 3 యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత ఉన్నది, ఎక్స్ ప్లస్ 26 ఉంది, దానికి 3 ఇయర్స్ యాడ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 29 ఇయర్స్ అవుతుంది. సో ఏమన్నాడు, ఆఫ్టర్ 3 ఇయర్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 360 అన్నాడు. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ is equal to x plus 3 into x plus 29. ఓకే, సో ఇది ఎంత ఇచ్చిండు, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 360 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29. సో ఎక్స్తో రెండింటిని చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29x, 3తో చేస్తే 3x, 29 ఇంటూ 3 ఎంత 87. సో నెక్స్ట్ అని అన్నీ ఒక సైడ్ తెచ్చుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29 ప్లస్ 3 వచ్చేసి 32x ప్లస్ 87. ఇది ఇటు వస్తే మైనస్ 360 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x 360 ఏమవుతుంది మనకు మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఎట్లుంది, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ ఉంది కాబట్టి, సో ఇది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
A train travels a distance of 480 kilometers at a uniform speed. If the speed had been 8 km/h less, then it would have taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train. సో చూసినాం కదా మనము. సో ఫస్ట్ ట్రైన్ ఎంత దూరం పోతుందంటే 480 కిలోమీటర్స్, మళ్ళీ రిటర్న్ కూడా 480 కిలోమీటర్స్, సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ పోయిన స్పీడ్ కన్నా ఒక 8 కిలోమీటర్స్ లెస్ స్పీడ్తో పోతే మనకు 3 hours ఎక్స్ట్రా టైం పడుతుంది అన్నట్టు. సో దీన్ని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది రాయాలి. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్. లెట్ ద యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ is equal to x km/h. సో x km/h స్పీడ్తోని పోతున్నది. సో డిస్టెన్స్ ఎంత ఉంది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, 480 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఓకే, 480 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ టైం ఎంత పడుతుంది మనకి, ఇక్కడ టైం టేకెన్. సో టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు distance traveled, ratio of the distance traveled and speed. సో మనం ఫస్ట్ టైం టేకెన్ అనేది t1 అనుకుంటే డిస్టెన్స్ ఎంత 480, స్పీడ్ ఎంత x. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమైంది, స్పీడ్ అనేది 8 కిలోమీటర్స్ లెస్తో పోతున్నది. నౌ ద స్పీడ్ చేంజ్ టు 8 కిలోమీటర్స్ లెస్. Now the speed is equal to 8 kilometers less కాబట్టి x minus 8 km/h. ఓకే, సో ఇప్పుడు డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, డిస్టెన్స్ సేమ్ కాబట్టి 480 కిలోమీటర్స్. సో టైం టేకెన్ అంటే మనం t2 అనుకుంటే సేమ్ డిస్టెన్స్ బై స్పీడ్ x minus 8. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఏమన్నాడు, ఇక్కడ 3 hours మోర్ టైం తీసుకున్నది, అంటే 8 కిలోమీటర్స్ లెస్ స్పీడ్తో పోతే 3 hours ఎక్కువ తీసుకున్నది. కాబట్టి మనం t2కు 3 hours యాడ్ చేస్తే t1 వస్తుంది. t2 అంటే ఏంటి, 480 బై x minus 8 plus 3 is equal to 480 by x. ఓకే, సో ఇక్కడ మనం కింద డినామినేటర్ x ఉన్నది, x minus 8 ఉన్నది, రెండుతో మల్టిప్లై చేసినాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, 480 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ x minus 8 is equal to 480 ఇంటూ x minus 8. సో కింద విడిచిపెట్టి మిగతా వాటితో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఇది ఏమవుతుంది, 480 ఇంటూ ఎక్స్ 480x, ఇప్పుడు 3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ 3x², 3x ఇంటూ 8 అంటే -24x ఈజ్ ఈక్వల్ టు 480 ఇంటూ ఎక్స్ 480x మైనస్ 480 ఇంటూ -8 అంటే 3840. అన్నీ ఒకటే సైడ్ తీసుకొచ్చుకుంటాం. ఓకే, అంటే 480x ప్లస్ 3x² -24x, ఇటువైపు వస్తే -480x ప్లస్ 3840 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు 3x² -24x ఇప్పుడు ప్లస్ 3840 ఈజ్ ఈక్వల్ టు 0. డివిజన్ చేస్తే అన్నిట్లో 3 వస్తుంది కామన్ కాబట్టి 3తో చేస్తే x² -8x ప్లస్ 280 ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్లున్నది, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది.